విశాఖపట్నం మధురవాడలోని వాంబే కాలనీలో రాములు వారి విగ్రహం బయటపడింది. దీంతో స్థానిక ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ విగ్రహం 90 సంవత్సరాల క్రితం నాటి రాతి విగ్రహంలా ఉందని చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామంలో రాములు వారి గుడి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. వాంబేపల్లిలోన 80 అడుగుల రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు వేసిన విధానంలో క్రేన్తోని గోతులు తవ్వుతుండగా నారి మీద తీసుకెళ్ళి మట్టిని తీసుకెళ్ళి పక్కన వేశారు. ఆ పక్కన వేసగానే రాత్రి 10 గంటలకి, శుక్రవారం నైట్ 10 గంటలకి మాకు ఒక విగ్రహం కాలుకు తన్నుకొని బట్టి మా సీను అనేసి చూసాడు. ఆవులకి అక్కడ ఆవులు కట్టారు. ఆ ఆవుల కాడికి వెళ్తే ఆ విగ్రహం కాలుకు తగిలింది. కాలుకు తగిలితే వెంటనే ఆ విగ్రహం ఏటని చూసినప్పటికీ ఆ విగ్రహం రాముల వారి విగ్రహంగా మేము భావించాము. అయితే ఈరోజు తెల్లార శనివారం ఉదయం పూజారిని మా రాజులమ్మ టెంపుల్కి వచ్చినప్పుడు ఆ గుడి ఆ పక్కనే విగ్రహం దొరికింది. అక్కడికి మేము వెళ్ళినప్పటికేమో అదేమో రాతి విగ్రహం దగ్గర ఒక 80-90 సంవత్సరాల కిందటి విగ్రహం లాగా మొత్తం అంతా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇంత కూడా చెంతకి చెదలేదు. చాలా పవర్ అయిన విగ్రహం బాగా దొరికింది. రాముల వారి విగ్రహం అని మేము భావించిన తర్వాత అక్కడ తెచ్చి ఆ పక్కనే అక్కడ పెట్టగానే మొత్తం వాంబే కోళ్ళలు ఏంటి, ఆ శుద్ధగడ్డలు ఏంటి మొత్తం అందరూ కూడా వచ్చి మొక్కుబడులు చేసుకొని మామూలుగా పూజలు అవన్నీ చేసుకొని వెళ్తున్నారు. మాకు కొంచెం రాముల వారి విగ్రహం దొరకగానే మాకు అదొక ఆనందంగా భావించుకున్నాం. మేమందరం కూడా మాకు ఒక భాగ్యంగా మేము ఆనందపడుతున్నాము. మాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. నెక్స్ట్ ఆ రాముల వారికి కొంచెం నీడని మీ పేవితం దూరంగా అందరూ మాకు కొంచెం ఇది ఇస్తారని, అతనికి ఒక గుడి నిలబెడతారని మేము శుద్ధగడ్డ మన టిట్కో ఇల్లు దగ్గర ఈ రాముడి వారి విగ్రహం బయటపడడం చాలా ఆనందదాయక విషయం. ఇది చాలా ఇప్పుడు మాకైతే ఇంతవరకు భూమి నుంచి విగ్రహాలు రావడం అనేది ఇంతవరకు జరగలేదు. ఇక్కడ ఇదే మొదటిసారి రాముడి వారి విగ్రహం దొరికింది. మేమైతే రాముల వారి గుడి అని కట్టించి అయితే ఉన్నాం విగ్రహాలు పెట్టి, కానీ మాకు పురాతన విగ్రహం దొరకడం అనేది ఇదే చాలా మహిమగా ఇది మేము భావిస్తున్నాం. దీన్ని ఎలాగా ఇది అభివృద్ధి చేసి ఓ ప్రభుత్వరంగానే మాకు ఈ అధికారులు వచ్చి చూసి దీన్ని ఒక నీడని మాకు ఏర్పాటు చేస్తే ఈ భక్తులందరూ దీని గురించి పూజలు తెల్లవారించే స్టార్ట్ చేసుకుంటారు. కాబట్టి మాకు ఈ కాలనీల మధ్యలో వెళ్ళడం అనేది చాలా శుభదాయకము, చాలా మర్చిపోలేని సంఘటన ఇది.